Hi everyone, welcome back to my channel. ఇది పార్ట్ 2 ఆఫ్ హౌ మచ్ మనీ న్యూ పేరెంట్స్ గెట్ ఇన్ ఆస్ట్రేలియా. సో పార్ట్ 1లో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను పెయిడ్ పేరెంటల్ లీవ్ గురించి. అండ్ దాంట్లో నాకు కొన్ని కామెంట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఎట్లా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్సెట్రా. సో నేను అవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను మాకు ఇంకా ఏమేమి పేమెంట్స్ వస్తున్నాయి, లైక్ పెయిడ్ పేరెంటల్ లీవ్ కాకుండా ఇంకా గవర్నమెంట్ నుంచి మా బేబీ కోసం అండ్ మాకు ఏం సపోర్ట్ దొరుకుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్ట్రేలియా గవర్నమెంట్ న్యూ పేరెంట్స్కి ఇంకేమేం పేమెంట్స్ ఇస్తుంది. సో న్యూ పేరెంట్స్కి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తుంది. సో ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్ అనేది మంత్లీ ఒక అమౌంట్ అనమాట. ఎవ్రీ ఫోర్ట్ నైట్ కొంచెం అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్ పార్ట్ ఏ అండ్ ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్ పార్ట్ బి. ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్ పార్ట్ ఏ యూజువల్గా ఎక్కువ మన సర్కమ్స్టాన్సెస్లో కపుల్స్కి అప్లై అవుతుంది. అండ్ దీనికి ఒక రిక్వైర్మెంట్ అంటే ఫ్యామిలీ ట్యాక్స్ బెనిఫిట్లో మనకు వచ్చే మనీ మన ఇన్కమ్, మన కంబైన్డ్ ఇన్కమ్, హస్బెండ్ అండ్ వైఫ్ది కంబైన్డ్ ఇన్కమ్ బట్టి ఎంత మనీ ఇవ్వాలో గవర్నమెంట్ డిసైడ్ చేసి ఎవ్రీ ఫోర్ట్ నైట్ మనకి మనీ ఇస్తుంది. అండ్ పార్ట్ బి యూజువల్గా సింగిల్ ఇన్కమ్ ఎర్నర్స్కి ఆర్ సింగిల్ పేరెంట్స్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ న్యూ బోర్న్ అప్ ఫ్రంట్ పేమెంట్ అనేది ఎవరికైతే పెయిడ్ పేరెంటల్ లీవ్ రావట్లేదో వాళ్ళకు వస్తుంది. సో ఇప్పుడు కరెంట్గా నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అరౌండ్ $680 గవర్నమెంట్ అప్ ఫ్రంట్ ఒక లంసమ్ అమౌంట్ న్యూ పేరెంట్స్కి ఇస్తుంది. కానీ ఇది ఎవరికైతే పెయిడ్ పేరెంటల్ లీవ్ రావట్లేదో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్న పేమెంట్ టైప్స్ అన్నీ మనం సెంటర్ లింక్లోనే మైగవ్ అకౌంట్ త్రూ అప్లై చేసుకోవాలి. అండ్ ఇవన్నీ అప్లై చేసుకునేటప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. దాంట్లో ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి మనం దేనికి ఎలిజిబులో ఆ వెబ్సైట్లోనే చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం వాటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ కేర్ సబ్సిడీ. సో చైల్డ్ కేర్ సబ్సిడీ ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ చేస్తారు కాబట్టి పిల్లల్ని చైల్డ్ కేర్ ఆర్ డే కేర్లో వేయాలి. సో డే కేర్లో వేయడానికి మనకి ఆన్ అన్ యావరేజ్ డైలీ రేట్ అరౌండ్ $150 to $118, $190 ఉంటుంది. సో అంత అమౌంట్ ప్రాక్టికల్గా పేరెంట్స్ పే చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఆ అమౌంట్ మనకి పే చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఎట్లా హెల్ప్ చేస్తుందంటే ఇప్పుడు డే కేర్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ $150 ఉందనుకో, గవర్నమెంట్ మనకి కన్సెషన్ ఇస్తుంది. అంటే అరౌండ్ 60%, 70% ఆర్ 80% ఆఫ్ ద ఫీ గవర్నమెంట్ పే చేస్తుంది అండ్ రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫీ పేరెంట్స్ పే చేయాలి. సో దీనికి కూడా ఇన్కమ్ టెస్ట్, ఇద్దరు పేరెంట్స్ కంబైన్డ్ ఇన్కమ్ గవర్నమెంట్ చెక్ చేసి మనం ఎంత సబ్సిడీకి ఎలిజిబులో అది మనకు చెప్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $150 డే కేర్ ఫీజ్ అనుకోండి, ఇప్పుడు మాకు సబ్సిడీ అరౌండ్ 80% వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో రిమైనింగ్ అమౌంట్ అరౌండ్ $29 to $30 మేము పే చేయాలి. కానీ దీంట్లో ఒక విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే నాకు కూడా ముందు కన్ఫ్యూజన్ ఉండింది. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెన్సివ్ డే కేర్లో వేస్తే అరౌండ్ 80% గవర్నమెంట్ కవర్ చేస్తే ఆ రిమైనింగ్ అమౌంటే కదా మనం పే చేయాల్సింది అని నేను అనుకున్నాను. కానీ అట్లా కాదు, దానికి ఒక క్యాప్ ఫీ ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే డే కేర్ ఫీ అరౌండ్ $140 పర్ డే. కానీ ఇప్పుడు మనం $150, $180 ఉన్న దాంట్లో పే చేసామనుకో, గవర్నమెంట్ ఓన్లీ 80% ఆఫ్ 140 ఇస్తుంది. సో ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా గ్యాప్ ఫీజు కూడా మన పైన పడుతుంది. ఇప్పుడు మళ్ళీ 150 ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, సో దాంట్లో $30 నేను పే చేయాలంటే ఇప్పుడు రిమైనింగ్ $10 కూడా నా పైన పడుతుంది. సో నేను 30 కాదు $40 పే చేయాలి డేకి. సో అట్లా మనం ఎక్స్పెన్సివ్ డే కేర్లో వేస్తుంటే ఆ రిమైనింగ్ గ్యాప్ ఫీ ఏదైతే ఉందో అది కూడా పేరెంట్స్కి అప్లై అవుతుంది. అండ్ ఈ చైల్డ్ కేర్ సబ్సిడీ అనేది అవర్స్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. అంటే అన్లిమిటెడ్ చైల్డ్ కేర్ సబ్సిడీ ఇవ్వదు. సో మనం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాం ఫోర్ట్ నైట్కి దాన్ని బట్టి 72 hours to 100 hours చైల్డ్ కేర్ సబ్సిడీ ఇస్తుంది. ఇన్ అవర్స్ మాత్రమే మనం బేబీని చైల్డ్ కేర్లో వేయగలుగుతాం పర్ ఫోర్ట్ నైట్. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ పర్ ఫోర్ట్ నైట్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, మనం ఇప్పుడు బేబీని 4 hours చైల్డ్ కేర్లో వదిలేస్తాం. సో మేము 4 hours సబ్సిడీ యూజ్ చేస్తున్నాం అని మనం అనుకోవచ్చు ఈ 100 hours. కానీ అట్లా క్యాలిక్యులేట్ అవ్వదు. మీరు డేకి బేబీని 1 hour చైల్డ్ కేర్లో వదిలేసినా 10 hours చైల్డ్ కేర్లో వదిలేసిన ఆ చైల్డ్ కేర్కి ఒక టైమింగ్ ఉంటుంది, మార్నింగ్ 6:30 to ఈవినింగ్ 6:30. సో 12 hours టైం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో మీరు 1 hour వదిలేసినా మీరు 12 hours వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ప్లస్ 12 hours మీకు సబ్సిడైజ్లో ఉన్న 100 hours కట్ అయిపోతాయి. సో మీరు 1 hour పంపించిన 4 hours పంపించినా అదేం డిఫరెన్స్ ఉండదు. సో మీరు 1 day పంపించారంటే మీరు ఆ 12 hours యూజ్ చేసేసుకున్నట్టే. అండ్ చైల్డ్ కేర్ వాటిల్లో నేను ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము
మనము ఒకవేళ అటెండ్ అవ్వకపోయినా ఆ రోజు పే చేయాలి. మనం ఒకవేళ ఇండియాకి హాలిడేస్కి వెళ్ళినా ఆ రోజు పే చేయాలి. అండ్ చైల్డ్ కేర్లో చాలా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుంది. సో దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను సెపరేట్ వీడియో చేస్తాను దాని గురించి. ఆ ప్రీవియస్ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చినాయి అండ్ నాకు కొన్ని డిఎమ్స్ కూడా వచ్చినాయి. ఇవి ఎట్లా అప్లై చేయాలి, లైక్ ఈ పేమెంట్స్ అన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి, అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ నేను క్విక్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ అంతా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సర్వీసెస్ ఆస్ట్రేలియా వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. మనం మైగవ్ అండ్ సెంటర్ లింక్ రెండు మనం కంబైన్ చేసుకోవాలి, లింక్ చేసుకొని ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం ఫిల్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను పర్సనల్గా సెంటర్ లింక్ ఆఫీస్కి వెళ్ళాను. ఇవి అక్కడైతే ఈజీ, ఆన్లైన్లో ప్రాసెస్ కష్టంగా ఉందని. మాకు సెంటర్ లింక్ ఆఫీస్లో వాళ్ళు ఇన్ పర్సన్ చేయరంట, ఇది కంపల్సరీ ఆన్లైన్లోనే చేయాలి అని మాకు చెప్పారు. నెక్స్ట్ ఇవన్నీ మనం ఎప్పుడెప్పటి నుంచి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. సో మనం డెలివరీ అయ్యే 3 months ముందు నుంచి ఇవన్నీ అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ గ్రాంట్ అవ్వాలంటే, అంటే ఇవన్నీ అప్రూవ్ అవ్వాలంటే మనకి బేబీది బర్త్ సర్టిఫికేట్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ కావాలన్నమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం 3 months ముందు నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా అయితే బర్త్ అయినాకనే మనం సబ్మిట్ చేయగలుగుతాం, ఎందుకంటే అది ప్రూఫ్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మనల్ని. అండ్ నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ కూడా మనకి హాస్పిటల్లో డైరెక్ట్గా ఇవ్వరు, మనకి హాస్పిటల్లో ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఇస్తారు. మనం మళ్ళీ ఆన్లైన్లో సర్వీసెస్ ఆస్ట్రేలియాలోనే అండ్ బర్త్ బీడిఎం అని ఒకటి ఉంటుంది, బర్త్ డెత్ అండ్ మ్యారేజ్, దాంట్లో మనం బేబీకి బర్త్ సర్టిఫికేట్ మనం సెపరేట్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఆ బర్త్ సర్టిఫికేట్ రావడానికి అరౌండ్ 3 weeks అట్లా టైం పడుతుంది. అండ్ దీంట్లో మీకు ఒక టిప్ ఏంటంటే, మీరు హాస్పిటల్ ఉన్నప్పుడే నేమ్ డిసైడ్ అవ్వటం కొంచెం బెటర్, ఎందుకంటే హాస్పిటల్లోనే ఆ బేబీ నేమ్ ఆర్ యూజువల్గా వాళ్ళు బేబీ ఆఫ్ అని చెప్పి మదర్ నేమ్ రాసిస్తారు. బట్ ఇఫ్ దేర్స్ అ ప్రొవిజన్ బేబీ నేమ్ కూడా రాపిస్తే అది ఈజీ అవుతుంది, లేకపోతే చాలా కన్ఫ్యూజనే డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? సో మెయిన్ మన ఐడి డాక్యుమెంట్స్ కావాలి, మన వీసా డాక్యుమెంట్స్ కావాలి. లైక్ ఇన్ కేస్ పిఆర్ అయితే వీసా డాక్యుమెంట్, పిఆర్ కాకపోతే సిటిజన్షిప్ అయితే మన పాస్పోర్ట్ పెట్టచ్చు ఐడి డాక్యుమెంట్కి. మన పే స్లిప్స్ కావాలి, మన ఎంప్లాయర్ డీటెయిల్స్ అడుగుతారు. సో మన ఎంప్లాయర్ దగ్గర వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం తీసుకోవాలన్నమాట. మీరు యూజువల్గా కంపెనీస్లో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎవరు డీటెయిల్స్ ఇవ్వాలి ఎంప్లాయర్గా సెంటర్ లింక్ అని. సో వాళ్ళ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు దాంట్లో. నెక్స్ట్ మనం మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఆర్ రిలేషన్షిప్ సర్టిఫికేట్ అడుగుతారు. బేబీ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ ఈ డాక్యుమెంట్స్ అప్పుడప్పుడు కొంతమంది సర్కమ్స్టాన్సెస్లో డిఫరెంట్ ఉండొచ్చు. సో సర్వీసెస్ ఆస్ట్రేలియాలో అప్డేటెడ్ లిస్ట్ ఉంటుంది, మీరు ఆ లిస్ట్ ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పేడ్ పేరెంటల్ లీవ్ ట్యాక్స్డా? ఎస్, నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పేడ్ పేరెంటల్ లీవ్ ఇస్ ట్యాక్స్డ్. మనకి $948 వాళ్ళు వీక్లీ పే చేస్తుంటే మనకి ట్యాక్స్ కట్ అయ్యి $820 or $850 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో దానికి ట్యాక్స్ కట్ అవుతుంది మనకి. అండ్ ఈ పేడ్ పేరెంటల్ లీవ్ టైంలో ఆర్ పేరెంటల్ లీవ్ టైంలో మనకి సూపర్ యాన్యువేషన్ వస్తుందా? ఎస్, మన కంపెనీ మనం ఈ పేడ్ పేరెంటల్ లీవ్లో ఉన్నప్పుడు మనకి సూపర్ యాన్యువేషన్ పే చేయాలి. సో మనకు 11% ఆర్ 10 to 12% ఎంతైతే సూపర్ యాన్యువేషన్ కంపెనీ పే చేస్తుందో, మనం పేరెంటల్ లీవ్ టైంలో ఉన్నప్పుడు కూడా కంపెనీ ఆ సూపర్ యాన్యువేషన్ అకౌంట్లో వేయాలన్నమాట మనకి. Thanks for watching the video till the end. If you like this video, please like, share and subscribe to my channel. Thanks. Bye.